మనకి అత్యంత ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అదేంటంటే మొట్టమొదటిగా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటది? ఎందుకు విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది అంటే ఖచ్చితంగా ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఈ మాట రాసింది. అదేంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఒక చేపకి నీరు ఎంత ప్రాముఖ్యమో మనకి ఆహారం, అన్నం, చూడండి గాలి ఇవెంత ప్రాముఖ్యమో ఒక క్రైస్తవ జీవితానికి విశ్వాసము కూడా అంతే ప్రాముఖ్యం. విశ్వాసం లేకుండా ఈరోజు అపవాది ఏం చేస్తాడు తెలుసా? అవిశ్వాసాన్ని కలగజేస్తాడు మనలో. దేన్ని కలగజేస్తాడు? ఎందుకంటే విశ్వసించు వ్యక్తి దేవుని కార్యాలను అనుభవిస్తాడు. ఏమనిపిస్తాడు? ఖచ్చితంగా విశ్వాసం కలిగిన వ్యక్తి దేవుని నుంచి దేన్నైనా పొందుకోగలుగుతాడు. అదే విశ్వాసం లేని వ్యక్తి దేవుని నుంచి ఏది పొందుకోలేదు. ఏం పొందుకోలేదు? ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు మన జీవితాల్లో దేవుడి నుంచి ఏ కార్యాన్ని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం అంటే, దేవుడు ఇచ్చేది ఏది మనం పొందలేకపోతున్నాం అంటే దానికి కారణము విశ్వాసంలో స్థితిలోగా లేకపోవడం. ఎలా లేకపోవడం? ఈరోజు దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే విశ్వాసం ఉందని కనపరుచుకుంటారు ప్రజలు ఎదుట, కానీ లోపల మాత్రం విశ్వాసం ఉండదు. ప్రజలకు చెప్పేటప్పుడు కానీ లేదా ప్రజలకు వెళ్ళినప్పుడు కానీ మా అంత విశ్వాసం కలిగిన ప్రపంచంలో లేడని ప్రకటిస్తారు, కానీ వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చేసరికి మాత్రం విశ్వాసం అనేది చాలా కొదువైపోతుంది. ఎందుకు విశ్వాసం అనేది కొదువైపోతుంది అంటే దేవుని సర్వశక్తివంతమైన నామాన్ని, దేవుని యొక్క శక్తిని పరిపూర్ణంగా మనం విశ్వసించట్లేదు కాబట్టి మనలో దేవుని మీద విశ్వాసం అనేది తగ్గిపోతుంది. రెండో విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎక్కువ మనం వినకుండా మన జీవితంలో వ్యర్థమైన దానికి మనం చోటిచ్చినా మనలో విశ్వాసం నిలబడదు. అందుకే దేవుడు స్పష్టంగా తన వాక్యం ఏం రాయించాడంటే వినుట వలన విశ్వాసము కలుగును. ఏం కలుగును? వినుట దేనిని గురించి వినాలి? ఈ రోజు చాలా మంది వినడానికి ఇష్టపడతారు. అవేంటో తెలుసా? వాళ్ళట్ట వీళ్ళట్ట వాళ్ళట్ట అని చెబుతుంటే అసలు భలే ఇష్టపడతారు వినటానికి. దేవునికి ఇష్టం ఏంటో తెలుసా? పనికి మాని కబుర్లు చెప్పుకుంటా వాళ్ళంట వీళ్ళంట అని చెప్పుకుంటే అసలు దేవుడికి నచ్చదు. అసలు విచిత్రమైన సంగతి ఏంటంటే ఎవడి గురించి ఆడు ఆలోచించుకోవడం మానేసి ఏ కాడికి పక్కనోడు ఏం చేస్తాడో ఆలోచిస్తారు. ఎవడి గురించి ఆడు ఆలోచించుకుంటే వాడి జీవితం బాగుపడిద్దా బాగుపడదా? ఎంతసేపు కొంతమందికి ఎదుటోళ్ళు, వెనకాలోళ్ళు, పక్కనోళ్ళు, చుట్టుపక్కల వీళ్ళే. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో నువ్వు నీతి మంత్రిగా నిలబడాలంటే ఒకటి దృష్టి మొట్టమొదట మానేసేయండి. ఎందుకంటే ఎన్నడూ కూడా మనం ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చే వారంగా, ఎన్నడూ కూడా ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించే వ్యక్తులుగా ఉంటే మనలో విశ్వాసం ఉండదు. విశ్వాసంలో భ్రష్టులుగా తయారవుతాం. మన ఆలోచన, మన వినికిడి దేని గురించి అయి ఉండాలి తెలుసా? దేవుని గురించి అయి ఉండాలి. ఏమై ఉండాలి? దేవునిలో విశ్వాసంలో మనం బలపడాలి అంటే, విశ్వాసం మనం ఎదగాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుని శక్తిని ధ్యానం చేస్తా ఉండాలి. ఏం చేస్తా ఉండాలి? దేవుని శక్తిని ఒక వ్యక్తి ధ్యానం చేస్తున్నప్పుడే ఆ వ్యక్తి జీవితంలో విశ్వాసం అనేది అధికంగా అవుతుంది. కొంతమంది జీవితంలో ఎప్పుడో జరిగిపోయిన విషయాలను ఆలోచిస్తా కూర్చుంటారు. ఏం ఆలోచిస్తారు? వీటి వల్ల ఏమైంది? కృంగుదల వస్తుంది. జీవితంలో సాధించిన వాటిని గురించి ఆలోచించావు అనుకో, అప్పుడు ఏమైందో తెలుసా? నీలో ఉత్సాహం వస్తుంది. జీవితంలో నీకు లేనివి, వెనకాల నీకేం సపోర్ట్ లేనిది ఎన్ని ఆలోచించుకున్నావు అనుకో, అప్పుడు ఏమైందో తెలుసా? కృంగుదల అవుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన ఆలోచన, మన వినికిడి అనేది చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాస జీవితంలో మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అంటే మన జీవితంలో మనం క్రీస్తుని గురించి వినివారు మాత్రమే ఉండాలి. ఈ రోజు చాలా మంది చేయిస్తారు. ఎవరికి తెలుసా? అపవాదికి. ఎవరికి? అందుకే బైబిల్ ఒక మాట ఉంది, దురద చెవులు గలవాళ్ళు అంట. ఎవరాళ్ళు? ఏ కాడికి పక్కోడిని ఏలెత్తి చూపించడమే. వాళ్ళని ఏమంటారు? దురద చెవులు వాళ్ళు అంటారు. ఈ మధ్యన ఫేస్బుక్ లో తయారయ్యారు కొంతమంది. ఏ కాడికి ఆ పాస్టర్ తేడా, ఈ పాస్టర్ తేడా, ఆడంతా ఈడంతా, ముందు నీ సంగతి చూసుకోరా బాబు అంటే అసలు చూసుకోరు. అందుకే ఒక మాట రాసింది, తప్పులు ఎన్నువాడు తన తప్పులు ఎదుటి వాళ్ళు ఏ కాడికి తప్పులు చూసేవాడు ఎప్పుడు కూడా వాడి దగ్గర ఉన్న తప్పును వాడు ఎరగడం. ఇప్పుడు నేను మాట చెప్తా వినండి, మీలో సర్వసంపూర్ణత వచ్చేసిందా? మీలో క్రీస్తు రూపం పూర్తిగా వచ్చేసిందా? మీరు పూర్తిగా నీతిమంతులు అయిపోయారా? ప్రతి మనిషిలో 100లో ఒకవేళ నువ్వు 99% బతికినా 1% అయినా లోపం ఉందా లేదా? లోపం లేని వ్యక్తి అంటే ఈ భూమి మీద ఎవడో లేడు.
ఒక దేవుడు తప్ప. కాబట్టి నీకు లోపం కలిగిన వ్యక్తి ఎదురైనప్పుడు ఆ వ్యక్తిని ఏలెత్తి చూపిస్తున్నావు అంటే నువ్వు ఎవరి సంబంధమో తెలుసా? అపవాది సంబంధికి. ఏ సంబంధి? మీకు ఒక విషయం చెప్తానండి. ఆదాము అవ్వ జీవితంలో భయంకరంగా అపవాది చేత వారు మోసగించబడి దేవుని సన్నిధిలో నుంచి గెంటివేయబడటానికి కారణం ఏంటి? సాతాను కాదు, చెవిచ్చారు వాడికి. ఏమిచ్చారో? కొంతమంది కనుక ఏ విషయాలను మాట్లాడతారనుకోండి, ఇక అది మంచిగా చెడ, దాన్ని మనం వినొచ్చా వినకూడదని ఆలోచన జ్ఞానం కూడా చాలా మందికి ఉండదు. ఏవి పెడితే వింటా ఉంటారు. ఒకటి గుర్తు పెట్టుకొని మన విశ్వాసాన్ని చెరిపే విషయాల్ని ఎన్నడూ మనం వినకూడదు. రెండోది ఏంటి తెలుసా? మన సాంగత్యం కూడా విశ్వాసులతో పలికే వారి సాంగత్యమే చేయాలి. పనికిమాల వాళ్ళ సహవాసం చేస్తే పనికిమాల లాగా తరుగుతాం. రెండోది ఏంటి తెలుసా? విశ్వాసంలో భ్రష్టులైన వారి సహవాసం చేస్తే మనకి ఆ భ్రష్టత్వం వస్తుంది. ఎన్నడూ కూడా విశ్వాసంలో భ్రష్టులైన వారి సహవాసం చేయకూడదు. ఒకవేళ కొంతమంది అంటారు, దేవుడా దెయ్యమా, అంతా నేనే, అంతా అదే, అంతా ఇది, ఇట్లా మాట్లాడారు అనుకోండి, వాళ్ళతో దండం పెట్టి పక్కన తప్పుకోవడం చాలా ఉత్తమం. ఎందుకో తెలుసా? నీ విశ్వాస స్థాయిని నువ్వు కాపాడుకోవాలి. అపవాది ఏం చేస్తాడు తెలుసా? అపవాది మన విశ్వాసం మీద దెబ్బ కొడతాడు. ఎందుకంటే ఖచ్చితంగా విశ్వాసమే క్రైస్తవుడి యొక్క పునాది. విశ్వాసమే క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసం లేకుండా వాడు ఏం చేస్తాడు తెలుసా? జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, వీళ్ళని చూపించి నీలో విశ్వాసాన్ని తగ్గించేస్తా ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీ తలంపుల్లో సైతము విశ్వాసాన్ని తక్కువ చేసేది, విశ్వాస స్థాయిని తగ్గించేది ఆలోచన కలుగుతుందంటే అది అపవాది కలగజేసే భ్రమ అంతే. దేవుడు ఎన్నడూ తన శక్తి తగ్గిపోవాల. దేవుడి శక్తి ఈ రోజు ఇప్పుడు తగ్గిపోయిందా? దేవుడు ఎన్నడూ కూడా నీ పట్ల అన్యాయం చేయాలనుకోడు. దేవుడు ఖచ్చితంగా మన పట్ల న్యాయమే చేస్తాడు. మనం నిజంగా దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే ఈ భూమి మీద ఎన్ని చేసినా దేవునికి ఇష్టలుగా బ్రతకలేము. మీరు అనుకోవచ్చు, నేను కానుకలు ఇస్తున్నానండి, నేను దశభాగాలు ఇస్తున్నానండి, నేను అయ్యేస్తున్నానండి, ఇస్తున్నానండి. నువ్వు ఎన్ని ఇచ్చినా నీలో విశ్వాసం లేకపోతే ఖచ్చితంగా నువ్వు దేవునికి ఇష్టడైన వ్యక్తిగా బ్రతకలేవు. అందుకే ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి 3 కూడా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, చూడండి, ఆయన ఉన్నాడని తనను వెతుకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా అన్నాడు. అంటే విశ్వాసం లేకపోతే దేవుడికి మనం ఎవరో ఇష్టమా? కొంతమంది విశ్వాసం ఉంటది. అసలు ఆ విశ్వాసం ఎలా ఉంటదంటే, ప్లాస్టిక్ పూలు వచ్చినాయి కదా ఇప్పుడు, ప్లాస్టిక్ పూలు అట్లా ప్లాస్టిక్ విశ్వాసం అన్నమాట. విశ్వాసం ఉన్నట్టు ఉంటది, కానీ పరిస్థితులు ఎదురైనప్పుడు, సందర్భం ఎదురైనప్పుడు మాత్రం విశ్వాసం ఉండదు. మన జీవితాల్లో విశ్వాసం అనేది స్థిరముగా ఉండాలి. రెండోది ఏంటో తెలుసా? విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎలా ఉండాలి? నేను మాట చెప్తా వినండి. విశ్వాసం అనేది ఎప్పుడు బయటకు వస్తుంది చెప్పనా? పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, అందరూ మనతో చక్కగా ఉన్నప్పుడు, అప్పుడు కాదు మన విశ్వాసం అనేది బయటపడేది. విశ్వాసం ఎప్పుడు బయటకు వస్తుంది అంటే సమస్యలు, శోధనలు నేను చుట్టుముట్టినప్పుడు, వ్యతిరేకమైన పరిస్థితులను అనుభవిస్తున్నప్పుడు, అప్పుడు బయటపడింది నీ విశ్వాసం ఏంటో. నిజంగా నీలో విశ్వాసం అనేది ఉంటే ఆ పరిస్థితులను నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని కొరకు నిలబడతావు. దేని కొరకు నిలబడతావు? నీకు బాగా అర్థమైన విషయం చెప్తా. పేతురు గారు యేసు ప్రభు పట్టబడే ముందు పేతురు గారితో అంటాడు, నేను ఇలా అప్పగించబడబోతున్నానంటే, నిన్ను తాకాలంటే ఫస్ట్ ఎవరిని తాకాలి అని అన్నాడు. కానీ ఆ సందర్భం అయినసరికి ఏమయ్యాడు అంటే దేవుడి కొరకు నిలబడాలని ఉంది. నిలబడ్డా? ఈరోజు చాలా మంది జీవితాల్లో కూడా అంతే. జనాల ముందు గొప్పల కోసం విశ్వాసం ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ దేవుడి మీద చాలా మందికి ఈరోజు విశ్వాసం అనేది కొద్దిపోయింది. ఖచ్చితంగా చెప్తున్నాను, విశ్వాసం మన జీవితంలో ఖచ్చితంగా మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆ విశ్వాసం అనేది ఎలా ఉండాలి? చాలా మందికి చాలా విషయాల్లో ఆసక్తి ఉంటది, కానీ ఆసక్తి ఎలా ఉంటది చెప్పినా అజ్ఞానంగా ఉంటది. ఎలా ఉంటది? చాలా మందికి కూడా విశ్వాసం ఉంటది, కానీ ఈ విశ్వాసం ఎలా ఉంటది తెలుసా? అజ్ఞానంతో కూడిన విశ్వాసమే ఉంటది. ఎలా ఉంటది? ఈరోజు చాలా మందికి అతివృష్టి ఉంది, అనావృష్టి ఉంది. ఏ వృష్టి? అతివృష్టి, అనావృష్టి. విశ్వాసం చాలా మంది ఈరోజు విశ్వాసంలో ఏం చెప్తారంటే, చచ్చిపోయిన యేసుప్రభు లేపుతాడు, రా నేను లేపేస్తాను అంటారు, కానీ అదేం జరగదు. రెండోడు ఏమంటాడంటే,
చచ్చిపోయిన కోడిని తీసుకొస్తా దాన్ని బతికి అంటాడు. ఏమంటాడు? ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుందంటే దేవుని మనసును, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక. కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏంటంటే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మ విషయంలోను గ్రహించలేడు, అవి వాడికి వెర్రితనంగా ఉన్నాయి అని దేవుని వాక్యం ఉంది. ఇప్పుడు నేను ప్రశ్న అడిగితే సమాధానం చెప్పండి. కృపావరాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? 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 సరే, స్వస్థపరచు వరం ఉందా లేదా? మరి ఉంటే చర్చిలో రోగాలతో ఉండేవాళ్ళు లేరా? ఉండారు. మరి వరం ఉంటే ఎందుకు ఉండాలి? అవిశ్వాసం అంతేనా? అవిశ్వాసం. ఆహా, నిజమా? మరి నాకు విశ్వాసం ఉంది, పౌలు గారు కూడా విశ్వాసం ఉంది, ఆయనకి ఎందుకు మరి స్వస్థత రాలేదు? ఎలీషాకి విశ్వాసం లేదా? ఎలీషా మరణకరమైన రోగంతో చనిపోయాడు అని వాక్యం. మరి ఎలీషాకి ఎందుకు రోగం ఉంది? ఎలీషా అంటే బైబిల్లో ఎలీషా. ఎందుకు రోగం ఉంది? అవునా? సరే, తడవ చేయకుండా నేను చెప్తా వినండి. చాలా మంది ఈ రోజు దేవుని మనసును, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేక అక్షరానుసారమైన వ్యక్తుల్లాగా ఉన్నారు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, కృపావరాలు ఉన్నాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఈరోజు చాలా మంది లేవని రేపే చెప్పేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో జరగట్లేదు కాబట్టి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరి జీవితాల్లో అయినా సరే స్వస్థత జరిగించాలన్నా, ఒక కార్యాన్ని చేయాలన్నా మొట్టమొదటిగా వరమున్న వ్యక్తితో అయినా సరే దేవుని చిత్తానుసారంగానే జరిగిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నాకు వరం ఉంది, మీ కార్యం జరగాలంటే ఆ కార్యం ఎవరి ద్వారా జరిగించాలి? దేవుడే నా ద్వారా జరిగించాలి. అంతేగాని నాకు వరం ఉన్నంత మాత్రం నేను వెళ్ళిపోయి జరిగిపో అంటే జరగదు అది. ఎందుకంటే అద్భుతాలు దేవుని చిత్తానుసారంగా మాత్రమే జరుగుతాయి. అర్థమైందా? అసలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు విశ్వాసంలో చాలా మంది భ్రష్టులుగా తయారవుతున్నారు. కారణం ఏంటంటే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం. ఎందుకు వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఆత్మ సహాయం నడపకుండా వాక్యం చదివితే ఎట్లా ఉంటది. చూడండి, కృపా వరాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు, కానీ స్వస్థతలు అందరికీ ఎందుకు జరగవంటే దేవుడు తన చిత్తానుసారమైన వ్యక్తులకు మాత్రమే స్వస్థతను అనుగ్రహిస్తాడు. రెండోది ఏంటి తెలుసా? దేవుడు ఎవరికి ఏది ఇచ్చినా పరలోకాన్ని ఉద్దేశించి ఇస్తాడు. దేన్ని ఉద్దేశించి ఇస్తాడు? కొంతమంది రోగంతో ఉంటేనే పరలోకం వెళ్తారు, కొంతమంది స్వస్థత పొందితేనే పరలోకం వెళ్తారు. దేవుడు ఆ వ్యక్తికి కావాల్సింది ఖచ్చితంగా తనకు తెలుసు కాబట్టి దేవుడు ఇస్తాడు. మీకు బాగా అర్థంగా చెప్తాయండి. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పక్షవాతంతో పడిపోయిన ఒక వ్యక్తి ఉంటాడు. ఆ మండపంలో అనేక మంది రోగులు ఉన్నారు, కానీ యేసు ప్రభు ఆ సమయంలో ఆ ఒక్క వ్యక్తిని స్వస్థపరిచాడు. అంతకుముందు స్వస్థత పొందేవాళ్ళు ఎవరు లేరా? 35 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే ఇక తినలాంటి వాళ్ళు 3 మంది ఉండే ఉంటారు కదా. ఎందుకు పొందాడు ఆ ఒక వ్యక్తి అంటే దేవుని చిత్తం అంతే. ఈరోజు చాలా మంది దేవుని మనసును అర్థం చేసుకోలేక విశ్వాస స్థాయిలో భ్రష్టులుగా తయారవుతున్నారు. దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా స్వస్థత చేస్తాడు, కానీ అది ఆయన చిత్తమై ఉండాలి. మీకు బాగా అర్థమైనటువంటి విషయం చెప్తా. బైబిల్లో కూడా స్పష్టంగా ఉంది తెలుసా? పౌలు ద్వారా దేవుడు అద్భుతాలు చేయించాలని ఉంది. ఎవరి ద్వారా? పౌలు ద్వారా జరిగిందా? పౌలు చేశాడా? పౌలు ద్వారా దేవుడు చేశాడు. మరి ఈ రోజు నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, కానీ ఆయన ఉద్దేశం అయి ఉండాలి. ఏ ఉద్దేశం అయి ఉండాలి? మీకు బాగా అర్థమైన క్వశ్చన్ చెప్తాను. ఎంతో మందిని దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. అయితే మా ఇంట్లో మా అమ్మమ్మ పక్షవాతంతో ఉంది. నేను 3 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, 7 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను దేవుడికి. ఏమని? లేపు 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 అని ప్రార్థన చేసిన తర్వాత ఇంచుమించుగా 4 రోజులు ప్రార్థన చేశాను. నాకు ఆమె జీవితంలో రిజల్ట్ కనిపించలేదు. ఇక నాకు విరక్తి కలిగి ఇక అసలు దేవుడు చేయడు, దేవుడు ఇంతే అని చెప్పేసి దేవుడి మీద అలిగి కనీసం ప్రార్థన చేయడం కూడా మానేశాను. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఇక అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు అని నేను ఫిక్స్ అయిపోయాను. నిజమే, ఇది చెబుతుంది, అదేదో జరుగుంటది అనుకున్నాను. అప్పుడు ఒక 2 నెలల తర్వాత దేవుడు కల్లో నాతో మాట్లాడుతాడు. ఏంటంటే, ఆమె స్వస్థపరచబడి నరకానికి పోవడానికి ఇష్టమా, లేక ఆవిడ అలాగే ఉండి పరలోకం పోవడానికి ఇష్టమా అన్నాడు. నీకు ఇష్టమా అని అడిగాడు. నాకు అర్థం అవ్వాలి ఆ మాట. ఆలోచిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, చాలా మందికి దేవుడు యోగ్యత లేకపోయినా సరే యోగ్యత కనుక కలగజేస్తే వాళ్ళు నరకానికి పోతారు. ఎక్కడ పోతారు? దేవుడు ఇది దృష్టిలో ఉంచుకుని ఏం చేస్తారు తెలుసా? కొంతమందికి కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వడు.
అది ఏంటి అంటే అది ఆయన చెప్తాం, ఆయన ఇష్టం. మీలో ఆడ 4వ తరగతి బుల్లెట్ బండి ఇస్తారా? లేదా 4 ఏళ్ళ పిల్లడికి ఇస్తారా? ఎవరుగా? ఇది కూడా అంతే. దేవుడి ఉద్దేశం అద్భుతం జరగడమైనా, స్వస్థత జరగడమైనా ఆయన ఉద్దేశానుసారంగా జరగాలి. ఆయన ఉద్దేశం చొప్పున జరుగుద్ది. మీకు ట్రాక్టర్ ఉందనుకో, మీ ట్రాక్టర్ తోలుతాను డ్రైవర్ని పెట్టుకున్నారనుకో, దాన్ని డ్రైవింగ్ చేసేది ఎవరు? డ్రైవరే కదా డ్రైవింగ్ చేసేది. డ్రైవరే డ్రైవింగ్ చేస్తారు. అయితే ఒకవేళ వాడు తన ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకోగలరా? వాడుకోడు. వాడు వెళ్ళాలంటే ఓనర్ చెప్పాలి, పలానా చోటకి వెళ్ళరా, పలానా చోటకి వెళ్ళి పలానా చేయి, పలానా తిప్పేయాలి. ఎందుకు? అది యజమానిది కాబట్టి. ఆ యజమానికి డ్రైవర్ చేతికి ఇచ్చిన అది ఎవరిది అయింది కానీ, యజమానిది అయింది కానీ డ్రైవర్ అవదు. అలాగే దేవుడు నీకు వరాలు ఇచ్చిన ఆ వరం దేవుని చిత్తానుసారంగా మాత్రమే వాడబడింది. దేవుడు వాడుకుంటాడు తప్ప అందరికీ నువ్వు చెయ్యాలన్నా జరగదు. అది రెండో విషయం ఏంటంటే దేవుడు తన చిత్తానుసారంగా చేసుకుంటాడని చెప్పారు. సరే, ఇంతకు మన విశ్వాసం అనేది ఎలా ఉండాలి? చాలా మంది విశ్వాసం అనేది ఎలా ఉంటదంటే మనుషుల క్యాలిక్యులేషన్ తో ఉంటది. ఎలా ఉంటది అంటే లెక్కలు వేసుకుంటారు కొంతమంది. ఏమని? ఇది ఎట్లా జరిగిద్ది, అసలు దేవుడు ఎంత చేస్తాడు, ఏదో అటు చేశాడు అప్పుడు ఇప్పుడు చేయలే. ఇట్లాంటి ఆలోచన చాలా పనికిమాలిన ఆలోచన అన్నమాట. ఎన్నడూ ఇలాంటి పనికిమాల ఆలోచన కలిగిన వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు. అసలు బాధ కూడా వినద్దు. ఎందుకు చెప్తున్నానంటే మనకు విశ్వాసం అనేది మన ఆలోచనలు బట్టి ఉండకూడదు. దేని బట్టి ఉండకూడదు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా పౌలు గారు చెప్పాడు. చూడండి, అందరికి ఏంటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను. ఎలా ఉండాలంట? దేవుని శక్తిని నువ్వు ఆధారం చేసుకుని ఉండాలి నీ విశ్వాసం. అసలు ఈరోజు దేవుడి శక్తిని నువ్వు నమ్మకపోతే నీ జీవితం ఇంకా విశ్వాసం ఉందా నీకు? దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసమైన, దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసైన దేవుని నుంచి ఏ కార్యాన్ని అనుభవించలేరు. మొన్న వాగ్దానాలు ఇచ్చారంట కొంతమంది వాగ్దానాలు ఇస్తే మరి కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నేనైతే ఖచ్చితంగా నమ్ముతా. ఎందుకంటే నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు దీని ద్వారా జరిగించాడు. దీని ద్వారానే కాదు, బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం నమ్మదగిందే. కానీ దీన్ని ఎవరు స్థాపించారు కానీ ఖచ్చితంగా దాన్ని మనం నరకానికి తీసుకుపోదు. రెండోది ఏంటంటే అది చిలక విషయం అనుకుంటే వాళ్ళ భ్రమ అంతే. అయితే మొన్న ఒకళ్ళు వాగ్దానాలు చేస్తుంటే ఒక ఆయన ప్రసంగం చేశాడు. అసలు ఈ వాగ్దానాల చిలక జ్యోతిష్యం, అసలు ఈ వాగ్దానాలు అది ఇదని ప్రసంగం చేసి ఆటల్లో ఎటకారంగా ఇదిగో అయినా తీద్దాం రండి అని చెప్పేసి ఓపెన్ చేసి తీపిచ్చాడంట. ఎటకారంగా తీసాడా? విశ్వాసంగా తీసాడా? తీస్తే ఏమొచ్చిందంటే ఒక చిన్నపిల్లడికి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వల్లి ఉండని వచ్చిందంట. ఎటకారంగా తీసిన వాడికి ఎట్ట వచ్చింది? ఎటకారంగానే వచ్చింది. చిన్నపిల్లడి భార్య ఎట్ట ఫలించింది? అంతే కదా. ఏ వాగ్దానం దీన్ని పట్టుకుని ఏమంటాడంటే ఇదిగో మేము తీసాం, మాకు రాలేదు కాబట్టి జరగదు. నీకు అసలు విశ్వాసం ఉంటేనే. విశ్వాసం లేకపోతే ఎలా జరిగింది నీ జీవితంలో? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వేసుకునే టాబ్లెట్ అయినా మీరు విశ్వాసం లేకుండా వేసుకుంటే అది పనిచేయదు. మీరు టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే తగ్గిద్దనే బిలీవ్ మీలో కలిగినప్పుడే టాబ్లెట్ అయినా మీలో పనిచేస్తుంది. విశ్వాసం అనేది చాలా ప్రభావితమైంది. ఇప్పుడు మీరున్నారు, నేను ఆరోగ్యవంతుని మీకు విశ్వాసం ఉందనుకోండి, మీలో ఉన్న రోగాలు కూడా పోతాయి. నేను రోగిస్తాను అనుకున్నారనుకో, లేని రోగాలు కూడా వస్తాయి. విశ్వాసం అంత గొప్పతనం ఉంది. నువ్వు నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవాడికి అన్ని సాధ్యమవుతాయి. అది భౌతికంగా అయినా, శారీరకంగా అయినా, ఆత్మీయంగా అయినా సరే. ఖచ్చితంగా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే విశ్వాసంలో మనం భ్రష్టులై ఉండకూడదు. విశ్వాసంలో భ్రష్టులైన వాళ్ళు ఇట్లాంటి తెంగర పనులు, ఇట్లాంటి దరిద్ర పనులు చేస్తా ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు మరి తెంగర పనులు కాక ఏంటది? దేవుడిని అవమానపరిచినట్టే కాదు. నమ్మపోతే మారే, నమ్మేవాడిని మనం అట్లా అన్నారండి మీరు. నేను అసలు ఎన్నో చూశాను. ఈ జనవరి 1 కి అన్ని జనులకి వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఎన్నో చూశాను నేను, ఆశ్చర్యకరమైన విషయాలు. ఒకళ్ళు భయంకరమైన దుఃఖంలో ఉన్నారు అన్ని జనులే. నేను వాగ్దానాలు తీసుకెళ్ళాను వాళ్ళ ఇంటికి. వాగ్దానాలు తీసుకెళ్లి వారి చేత తీపిచ్చాను. ఏమొచ్చింది తెలుసా? నీవు కన్నీటి విరుచుడు నేను చూసి నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేస్తానని వచ్చింది. అన్ని జనులకి ఏడుపు ఉన్న సందర్భంలో ఆ వాగ్దానం వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? నేను విశ్వాసం ఉంచాను కాబట్టి. ఏం ఉంచాను కాబట్టి? ఒక ఆయన తన జీవితంలో భయంకరమైన కీడు అనిపించాడు.
కీడు అనిపించి తన జీవితంలో ఉన్నదంతా కోల్పోయాడు. అలాంటి ఆయన వాగ్దానం తీశాడు. అన్ని జనులకు జరిగిన విషయాలు చెప్తున్నా, క్రైస్తవులకు కాదు. రెండంతలుగా నేను మీకు మేలు చేస్తానని వచ్చింది. తర్వాత తన వ్యాపారం దేవుడు ఆశీర్వదించాడు ఆ సంవత్సరం. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే విశ్వాసం. ఏంటది? అరే నువ్వు నమ్మకపోతే సైలెంట్ ఉండు, అంతేగాని నమ్మేవాడి దగ్గరకు వచ్చి చాలా మంది వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నాం అన్నట్టు ఏం చేస్తారు తెలుసా? భ్రష్టమైన పనులన్నీ చేస్తా ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో దేవుణ్ణి సందేహించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? మెలుగు కలిగి ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. దానిలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఏం ప్రాముఖ్యమైంది? అందుకే 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు, అవి అతనికి వెర్రితనం ఉన్నాయి. ఎలా ఉన్నాయంట? క్రైస్తవుల్లో కూడా ఇద్దరు ఉంటారు, ప్రకృతి సంబంధమైన వాళ్ళు, ఆత్మ సంబంధమైన వాళ్ళు. ప్రకృతి సంబంధంగా ఉండేవి ఎవడో కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉండడం, ఎదగడం కూడా. రెండోది ఏంటంటే అసలు అదే లేదు అంటాడు. దేవుడి వాక్యాన్ని అసలు అర్థం చేసుకోవడానికి కూడా పదాలను అర్థం చేసుకుంటారు. ఏంటది? యెహోవాని కాపరి అంటే యెహోవా నా కాపరి అంటే యెహోవా ఇది, యెహోవా ఇది. అది పదాల వరకు అర్థం అవుతుంది వాళ్ళకి. దేవుణ్ణి అనుభవించడానికి వాళ్ళకి అనుభవం రాదు, ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి. ఖచ్చితంగా చెప్తున్నాను, మన జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఎవరినైనా చూడండి, మీరు విశ్వాసం కనుక మీలో లేకపోతే దేవుని కార్యాలు మీరు అనుభవించలేరు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది, విశ్వాసం వల్ల కార్యాలు పొందిందా? అవిశ్వాసం వల్ల పొందిందా? విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ఉండి యేసుప్రభుపై పడతానంట. అయినా దేవుని ప్రభావం రక్తస్రావం కలిగిన స్త్రీలోకి వెళ్ళింది. ఎవరిలోకి వెళ్ళింది? అప్పుడు యేసుప్రభు అంటాడు, నన్ను ఎవడో ముట్టుకున్నాడు అంటాడు. అప్పుడు శిష్యులందరూ అంటారు, ఎవడో ముట్టుకున్నాడు అంటావు ఏంటయ్యా, ఇంతమంది నీ మీద పడతాండి అంటే అప్పుడు అంటాడు, కాదు, నాలో నుండి ప్రభావం వెళ్ళడం నేను గమనించాను అంటాడు యేసుప్రభు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఈ రోజు దేవుని యొద్దకు వచ్చేవారు చాలా మంది నోటి మాటతో దేవుని దగ్గరకు వస్తున్నారు. దేంతో వస్తున్నారు? అందుకే వాక్యం స్పష్టంగా ఉంది, వారు పెదాలతో పాడతారంట కానీ హృదయాలు వారికి దూరంగా ఉంటాయి అంట. పాడేటప్పుడు చాలా మంది వారి స్వరాన్ని వింటా పాడతారు. దేని వెంట? అబ్బాయి ఎంత అమ్మవచ్చు నా గొంతు, ఎంత బాగా పాడుతున్నాను నేను. ఇలా పాడితే మీ పాట దెయ్యానికి వెళ్ళింది కానీ దేవుడికి వెళ్ళదు. ఎవరికి వెళ్ళింది? ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఎంత దేవుడి పాటలు పాడినా మీ పాట, మీ స్థుతి దెయ్యానికి కానీ దేవుడికి వెళ్ళదు. మీరు పాడేటప్పుడు దేవుని శక్తిని గురించి మీరు అనుభవిస్తూ ఆలోచిస్తూ పాడాలి. అలా పాడినప్పుడే ప్రజల జీవితాల కార్యాలు జరిగితే. రెండోది ఏంటంటే నీ స్థుతి దేవునికి అంగీకారంగా ఉంటది. ఏం అంగీకారంగా ఉంటది? మరి ఈ రోజు నీ స్థుతి, నీ విశ్వాసం దేవునికి అంగీకారంగా ఉందా లేదా? ఈ రోజు చాలా మంది జీవితాల్లో విశ్వాసంలో బ్రతుకుతున్నామని భ్రమలో బతికేస్తారు అంతే. ఖచ్చితంగా చెప్తున్నాను, రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసం ఉన్నప్పుడే దేవుని నుంచి స్వస్థతను పొందింది. ఎంతో ఈ ఒకటే పొందడానికి కారణం ఏంటంటే విశ్వాసం. ఏంటది? దేవుణ్ణి కదిలించేది ఏంటో తెలుసా? విశ్వాసం. దేవుని మీద నీకు విశ్వాసం లేకపోతే నువ్వు దేవుని దగ్గర నుంచి ఏది పొందలేదు. దేవుడు నీకు సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు, కానీ నువ్వు ఆయన నుంచి పొందలేదు అంటే, పొందలేకపోతున్నావు అంటే తేడా నీలో కాదు, ఆయనలో కాదు. ఎక్కడ? చాలా మంది వాళ్ళ తేడాలు పెట్టుకుని దేవుడు చేయడు, దేవుడు అంతే, దేవుడు ఇంతే అని దేవుడి మీద వేస్తారు నిందలు. ఇలాంటి వాళ్ళందరి వల్ల అపవాది రాజ్యం కట్టబడింది తప్ప దేవునికి నష్టం లేదు, దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం దేవుని మీద విశ్వాసాన్ని ఖచ్చితంగా ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనం ఏ విశ్వాసాన్ని కలిగి ఉండాలి? పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ విశ్వాసంలో మనం ఎదగడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని విని లోకానుసారమైన మాటలను మనం పక్కకు పడేయాలి. రెండోది ఏంటంటే అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. అపవాదికైనా వాడి అంచెలకైనా మాట్లాడే వారికైనా చోటు ఇవ్వకూడదు. మూడో విషయం ఏంటి తెలుసా? ఆత్మ సహాయం అడగాలి. ఏం అడగాలి? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి యేసుప్రభు కొండ మీద ప్రార్థన చేస్తా ఉంటే ఒక ఆయన తన బిడ్డకి దెయ్యం పట్టింది చిన్నప్పటి నుంచి. తీసుకొస్తే శిష్యులందరూ ట్రై చేస్తా ఉంటారు వదలగొడతానికి. యేసుప్రభు కొండ మీదకి వెళ్ళి తీసుకొస్తే శిష్యులందరూ ప్రార్థన చేస్తా ఉంటారు. చేస్తా ఉంటే వదలగొడతానికి ఎంత ట్రై చేసినది వదలదు. అప్పుడు యేసుప్రభు రాగానే, అయ్యా నేను ఇలా చేశాను, మరి శిష్యుల వల్ల కాలేదు, నీ వల్ల అయితే చెయ్యి అంటాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, నీవు జరుగుద్దని నమ్ముతావా అని అడుగుతాడు. అడుగుతుంటే అప్పుడు ఆయన అంటాడు, నేను నమ్ముతున్నా కానీ నాలో అవిశ్వాసం రాకుండా నాకు సహాయం చేయని అడుగుతాడు. చెప్తాడు. ఏమంటాడు? ఇప్పుడు నా ప్రశ్న,
చాలా మంది వారి కలిగిన దాన్ని బట్టి ఏదో వీరులు సూర్యులు అని వెళ్ళిపోతున్నారు కానీ దేనిలో దేవుడి సహాయం అడగాల కూడా తెలియట్లేదు. అందుకే ఈ ప్రభు యేసు నా రక్షక నొసగు అనే పాటలో విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడా, విశ్వాసానికి కర్త ఎవరో దాన్ని కొనసాగించేది ఎవరో దేవుడే. అందుకని మనం ఏం చేయాలి తెలుసా, ఆయన్ని నమ్మునట్లుగా మన జీవితాలు ఆయన కార్యాలను చూచినట్లుగా మనం ఆయన సహాయాన్ని అడగాలి. దావీదు ఏమంటాడు, నీ ధర్మశాస్త్రం మందు నీ ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువు అంటాడు. ఈరోజు మనం దేవుని సహాయాన్ని అడుగుతున్నావా? అసలు ఏ కాడకు మనకి ఈ లోకం చాలు, లోకంలో వైభవాలు చాలు, లోకంలో ఉన్న విషయాలు చాలు. ఇంకా దేవుడు ఎందుకు, దేవుళ్ళో ఎదగడం ఎందుకు? దేవుళ్ళో పుట్టాం, దేవుళ్ళో నడుస్తున్నాం, దేవుళ్ళో ఎదిగి బలమైన సాధనాలుగా దేవుని కొరకు వాడబడాలి ప్రతి క్రైస్తవుడు. అది దేవునికి ఇష్టమైన పని. మీరు అనొచ్చు, నేను ముసల్దాన్ని అయ్యా, నా వయసు లేదయ్యా, నేను దేవుని కొరకు ఎట్లా నిలబడగలను? నేను మాట చెప్తా వినండి, మీకు వయసు లేదు, మీరు ఎక్కడికి వెళ్ళి దేవుని పని చేయలేరు, ప్రార్థన చేయలేరా? ప్రార్థన చేయాలి. మీకు విషయం తెలుసా, ఆది సంఘం అంట అపోస్తుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అపోస్తులు బలమైన అభిషేకంతో నింపబడి వాడబడతారు. వాళ్ళు ఇంకా నింపబడి వాడబడతారు కారణం ఎవరు ప్రార్థన? సంఘం ప్రార్థన. మీరు ముసలోళ్ళైనా మీకు బలం లేకపోయినా మీరు కూర్చొని ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలి? చాలా మందికి విశ్వాసం ఏంటి చెప్తా, మోకాళ్ళు ఎత్తేనే ప్రార్థన. అయితే నేను ఎక్కువ సమయం మోకాళ్ళు ఎత్తి ప్రార్థన చేయను, అటు ఇటు తిరిగితే ప్రార్థన చేస్తా, కూర్చొని ప్రార్థన చేస్తా, నాకు ఇప్పుడు బాగోపోతే పడుకునే ప్రార్థన చేస్తా. దేవుడు దేవునికి కావాల్సింది హృదయపూర్వకమైన మనవి తప్ప మోకాళ్ళు ఎత్తే తింటాను. దేవుడు శాడిస్ట్ సైకో కాదు. దేవుడు మన హృదయ వేదనను, హృదయాంతరంగాన్ని అర్థం చేసుకునే సమర్థుడు. కొంతమంది దేవుడు సైకో అన్నట్టు మోకాళ్ళు ఎత్తునే ప్రార్థన దేవుడు అంటాడు. ఒక ఆయన అంటున్నాడే, పొద్దున్నంట 3 లేచి చెప్తేనే దేవుడు అంటాడంట, తర్వాత చేతి ఎండే ఉన్నది. చెయ్యి 3 లేచి చేస్తే నేనేం కాదంటలా, మంచిదే. కానీ అప్పుడే ఏంటాడంటే మిగతా సమయాలు ఎండనేది అర్థం. దేవునికి కావాల్సింది ఏంటంటే నీ మనసు. దేవుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు కానీ వ్యర్థమైన పనికి మాల కబుర్లతోనూ వ్యర్థంగా ఆయన ఆరాధించడాన్ని ఆయన కోరుకోవట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, హృదయం ముందు స్థిరత్వం కలిగి ఆయన ఎందుకు పరిపూర్ణ విశ్వాసంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మనందరికీ దేవుడు విశ్వాసాన్ని అనుగ్రహించను గాక.